అందరూ అనుకుంటారు షుగర్ తినడం మానేస్తే షుగర్ రాదు, లేదా ఈ వైట్ రైస్ ప్లేస్ లో చపాతీని రీప్లేస్ చేస్తే షుగర్ రాదు, లేదా స్వీట్స్ తినడం మానేస్తే షుగర్ రాదు అనుకుంటున్న వాళ్ళకే ఈ వీడియో. మీకు ఒకటి చెప్పనా, నీ బాడీకి స్వీట్ తింటున్నావా, చపాతీ తింటున్నావా, షుగర్ తింటున్నావా అని తెలీదు. ఇది ఎలా ఉంటదంటే, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎన్ని కార్బ్స్ తిన్నాం అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. సో మనం అతిగా కార్బ్స్ తిన్నన్నాళ్ళు మన బాడీలో బ్లడ్ షుగర్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ బ్లడ్ షుగర్ వాల్యూస్ ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఇన్సులిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంటది. సో ఈ ప్రాసెస్ ని మనం అలా కంటిన్యూ చేస్తే కొన్నాళ్ళకి మన బాడీలోని సెల్స్ ఈ ఇన్సులిన్ మాట వినవు. సో అలా కొన్ని రోజులకి ఇది ప్రీ డయాబెటిక్స్ అవుతుంది, అలా ఇంకొన్నాళ్ళకి ఇది డయాబెటిక్స్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే, అన్నం ప్లేస్ లో చపాతీని రీప్లేస్ చేయటం కాదు, లేకపోతే షుగర్ పూర్తిగా అవాయిడ్ చేయటం కాదు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన కార్బ్స్ ఇంటేక్ ని తగ్గించి ఆ ప్లేస్ లో ప్రోటీన్ ఇంటేక్ ని యాడ్ చేసి డైలీ మన లైఫ్ లో ఫిజికల్ యాక్టివిటీస్ ని యాడ్ చేసుకుంటే అలా లాంగ్ టైమ్ లో మన డయాబెటిక్స్ అనేది ప్రీ డయాబెటిక్స్ అవుతుంది. ప్రీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు. సో రోజు నైట్ పడుకునేటప్పుడు చపాతీ తినేసి పడుకోండి, షుగర్ తగ్గిపోద్ది అన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రీల్ షేర్ చేయండి. డూ ఫాలో ఫర్ అవర్ పేజ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.